బండి కొందామని వెళ్తే ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. హాయ్ మామ అందరికి. మ్యాటర్ ఏంటంటే దసరా ఆఫర్స్ మీద వెహికల్స్ అన్ని తక్కువ రేటుకి వస్తున్నాయంటే వాడి వాడి అరగదొక్కి నీ బండిని ఎక్స్చేంజ్ చేసి కొత్త బండి తీసుకుందామని మా పెద్దమ్మ అన్నయ్య భవనిలతో కలిసి అచ్యుతాపురం అయితే వచ్చేసా. మామ నేనైతే ఫస్ట్ టైం బండి కొనడానికి షోరూమ్ కి వెళ్ళడం. వెళ్ళేసరికి షోరూమ్ లో కొత్త బండ్లతో పాటు పాత బండ్లు కూడా కనబడుతున్నాయి. బహుశా మనలాగే ఎక్స్చేంజ్ బండ్లు అనుకుంటా. ఈ బండిని ఆటోలో నుంచి దించబోడికి తల ప్రాణం తోకకు వచ్చింది. లోనకి వెళ్ళగలని ఏంటి ఆఫీస్ ఎంత చిన్నగా ఉంది అనుకునే లోపు ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే అర్థమైంది ఆటోలతోని బండ్లతోని షోరూమ్ అస్సలు ఖాళీగా లేదు. ఈ రెండు దయ్యాలకి చేతిలో ఫోన్ ఉంటే చాలు చుట్టుపక్కల ఎవరున్నా అనవసరం. ఇంతకీ బండి ఎవరికో చెప్పలేదు కదా మా అన్నయ్య భవానికి. గంటలు ఆలోచించి ఫైనల్ గా పల్సర్ బండిని అయితే తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ కి టైం అవుతుందంటే ఇంటికైనా బయలుదేరి దగ్గరలో ఉన్న దుర్గాదేవి పీఠకానికి అయితే వెళ్ళాం. మా దేవి నవరాత్రుల్లో ఈ రోజున దుర్గాదేవిని శ్రీ మహాచండీ దేవిగా పూజిస్తారు. చండీమాత ఒక శక్తివంతమైన ఉగ్రదేవత. ఈమె మొత్తం విశ్వం యొక్క సృష్టి నిర్వహణ మరియు విధ్వంసానికి బాధ్యత వహించే ఆది దేవత. అమ్మవారి దర్శనం యొక్క భాగ్యమో లేక నా అదృష్టమో తెలియదు గాని వెళ్లే దారిలో తుటిలో ప్రమాదం తప్పింది. మామ మీరు కూడా బండ్ల మీద స్లోగా వెళ్ళండి. వచ్చే 9వ అమ్మవారి ప్రత్యేకతతో కలుద్దాం. అంతవరకు బాయ్.